లక్ష్మికి అప్పుడే పెళ్ళేమిటి మామయ్య గారు? మీరు తొందరపడుతున్నారేమో. నిజంగానే తొందరపడుతున్నానమ్మా. దానికి పెళ్ళిడు దాటిపోతుందని కాదు, నా ప్రయాణం దగ్గర పడుతుంది. అలా అనకండి మామయ్య గారు. వెంకయ్య కొడుకులు తండ్రి పోయాక వాళ్ళ చెల్లి పెళ్లి గురించి ఎంత హీనంగా మాట్లాడుకున్నారో నా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయమ్మా. నా బిడ్డకు ఆ గతి పట్టకూడదు. నా కళ్ళ ముందే నా లక్ష్మి మహాలక్ష్మిలా అత్తవారింటికి వెళ్ళిపోవాలమ్మా. అందుకే ఓ మంచి సంబంధం చూశాను. ఈ పెళ్లి గురించి పిల్లలందరితో మాట్లాడాలి. వాళ్ళ ఆఫీసు నుంచి రాగానే నాకు కబురు పెట్టమ్మా. ఏమిటి నాన్నగారు? మన లక్ష్మికి ఒక సంబంధం చూశాను. పెళ్లి కొడుకు ఎవరు నాన్నగారు? గాంధీ బొమ్మ దగ్గర కొత్త మేడను చూశారు, రంగారావు గారని. వాళ్ళ అబ్బాయి మోహన్ చికాగోలో డాక్టర్ గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నట్ట. పెళ్లి చేసి పంపించేద్దామని వాళ్ళ నాన్నగారు రప్పించారు. 15 రోజుల్లో పెళ్లి చేసుకుని పిల్లని తీసుకుని వెళ్ళిపోతాట. అంటే మన లక్ష్మి త్వరలో అమెరికా వెళ్ళిపోతుందన్నమాట. గుడ్. ఇంతకీ లక్ష్మి ఎక్కడ? ఛాన్స్. ముహూర్తం కూడా చూడమని శాస్త్రి గారికి చెప్పాను. ఈ నెల 27 బాగుందన్నారు. ఈ 27 ఈ 27 చేయలేమనే? చేతిలోనే డబ్బు ఉండాలి కానీ ఈ రోజుల్లో గంటకు 16 పెళ్లి చేయొచ్చు. పెళ్లి ఏర్పాట్లు అవి మేము చూసుకుంటాం నాన్నగారు. ఆ బాధ్యత మాకు వదిలేయండి. బాధ్యత అందుకోవడమే కాదయ్యా, భారం కూడా పంచుకోవాలి మీరు. చెప్పండి నాన్నగారు, ఏం చేయమంటారు మమ్మల్ని? నా రెక్కల కష్టంతో మిమ్మల్ని అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను, ఇల్లు కట్టాను. ఇప్పుడు దీపం కొడిగడుతున్న ఈ వయస్సులో పెళ్లి భారం నేనొక్కడిని మోయలేను. మీ అందరూ తలో చెయ్యి వేసి ఈ కార్యం గట్టెక్కించాలి. వాడు కట్నం అడిగారా? మూడో పెళ్లివాడు కూడా 3 లకారాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు కుర్రవాడికి కట్నం లేకుండా ఎదుగు చేసుకుంటారా? అప్పటికి రంగారావు గారు సహృదయులు గనక మన పరిస్థితులు తెలుసుకుని 50,000 ఒప్పుకున్నారు. 50,000? సరే సరే, కట్నంతో కలిపి మొత్తం ఖర్చులు ఎంత అవుతాయి నాన్నగారు? అమ్మా సరస్వతి, ఓ చిన్న కాగితం తీసి లెక్క వెయ్యమ్మా. కట్నం 50,000. వదిన, శుభప్రదంగా శుభలేఖ లెక్క ముందురాయి. 1000 కార్డులు, కవర్లు, పోస్టేజ్ ఇవన్నీ కలిసి సుమారు 2,000 రూపాయలు రాయి. మరి వియ్యాలవారి వైపు నుంచి మన వైపు నుంచి పెళ్లికి కనీసం 400 మంది వస్తారు. వాళ్ళ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు మనిషికి 10 రూపాయలు వేసుకోవాలిగా. 10 ఏం చదువుతున్నాను గారు? స్వీట్స్, పిండి వంటలు కనీసం 10 రకాలనే పెట్టాలిగా. ఇదిగో ఫుడ్ సెక్షన్ నాకు వదిలేయండి. మనిషికి 20 రూపాయలు రాసుకోవద్దునా? 20 ఎందుకు? 10 చాలు. నాన్నగారి తాహతో తగ్గట్టుగా ఉండాలి కదా వదినా. లోడ్ చేసావని పెళ్లివారు అనుకుంటే బాగుంటుందా? నువ్వు వేసే వదినా. 400 × 20 8,000. 8,000. 8,000 వేశాను మామయ్య గారు. ఇక లాంఛనాలు అవి ఎంత లేదన్నా 5,000 దాకా అవుతాయి. ఇల్లంతా చిన్న చిన్న సీరియల్ బల్బులు పెట్టిద్దాం, మంచి మండపాదికి తీసుకొద్దాం, ఇంకా బ్యాండు సన్నాయి 2 కావాలి. మొత్తం కలిపి 3,000 రూపాయలు రాయి. ఆఫ్టర్ ఆల్ 3,000 రూపీసే కదా, రాసేద్దాం నాన్నగారు. 3,000 మొత్తం 66,000. తర్వాత పిల్లకి జత గాజులు, పెళ్ళుంగరం, పుస్తెల తాడు చేయించాలి మామయ్య గారు. వాళ్ళు ఏమీ అడగలేదమ్మా. అడక్కపోయినా ఆడపిల్లని ఉత్తి చేతులతో పంపి చేతులు దులుపుకుంటామా? అలా పంపితే మన పిల్లకి ఆ ఇంట్లో ఏం గౌరవం ఉంటుంది చెప్పండి? అవన్నీ చేయించాలంటే కనీసం 10 తులాలన్నా అవుతుంది. 10 తులాలంటే 30,000 ఈజీగా అవుతాయి. మరే అదిగాక మజూరి. మామయ్య గారు, పెళ్లి ఖర్చులు మిగతా ముగ్గురిని పంచుకోమనండి. ఈ నగల ఖర్చులు చిన్నబాబు ఇస్తాను. నేనా? 30,000? ఓ రూపాయి ఉంటే పోతున్నా, ముందు చూడతా. అది కాదయ్యా, ఇప్పుడు నేనిస్తాను, నువ్వు సంపాదించి నా అప్పు తెచ్చేద్దు గాని. ఇలా అన్నావు, చాలా బాగుంది. రాసుకో నా పేరున.